క్రికెట్లా నువ్వు ఇండియాకి ఎంతో చేసినావు. 85 టెస్ట్ మ్యాచ్లల్లా 577 రన్స్, 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు. వన్డే క్రికెట్లా 90 మ్యాచ్లు ఆడి 2962 రన్స్. మన ఇండియన్ క్రికెట్లా నువ్వు ఒక లెజెండ్ రానే. థ్యాంక్స్ రోహిత్, థ్యాంక్స్. నా ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ అయింది కూడా ముంబై ఇండియన్స్తోనే. 2008 నుంచి 2010 దాకా ముంబై ఇండియన్స్కే ఆడినా. నేను పోయేసరికి నువ్వు వచ్చినావు. అన్ఫార్చునేట్లీ మన ఇద్దరం కలిసి ఐపీఎల్ ఆడలేకపోయినాం కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో మస్త్ ఆడినావు. హ్యాపీ రిటైర్మెంట్ రహానే బ్రో. థ్యాంక్స్ రోహిత్ బ్రో. రహానే, చరిత్రలో నీ పేరు చెప్తే గుర్తొచ్చేది 2021లో నువ్వు ఆస్ట్రేలియాతో గెలిపించిన సిరీసే. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 36 కాల్అవుట్ అయి నేను ఇంటికి వచ్చినాక మిగిలిన 3 మ్యాచ్లు నువ్వు ఎక్సలెంట్గా కెప్టెన్సీ చేసినావు. సెకండ్ టెస్ట్లో 112 రన్స్, తర్వాత 27 రన్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి మరీ మ్యాచ్ గెలిపించినావు. రెండో మ్యాచ్ డ్రా చేసినావు. మూడో మ్యాచ్ మళ్ళా గెలిపించి ఆస్ట్రేలియాలో మనల్ని సిరీస్ గెలిపించినావు. అవును కోహ్లీ అన్న, నాకు ఇంకా గుర్తున్నది 4వ టెస్టులను అయితే బుమ్రా అన్న, అశ్విన్ అన్న కూడా అవైలబుల్గా లేరు. వాషింగ్టన్ సుందరు, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్, టీ నటరాజన్ లాంటి యంగ్ ప్లేయర్లను పెట్టుకొని మ్యాచ్ గెలిపించిండు. నాదే ఉన్న తమ్ముడు. ఆ సిరీస్లో మీ అందరూ మంచి ఫైట్ ఇచ్చి గెలిపించిళ్ళు. 2014 T20 వరల్డ్ కప్ స్క్వాడ్